హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. నిన్న వీడియో కానీ మీరు చూస్తుంటే నిన్న మా వీడియో కానీ చూస్తుంటే నేను దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పని. ఈరోజు మార్కెట్ మార్నింగ్ ఫస్ట్ అవర్ చాలా వొలటైల్గా ఉన్నది. తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ కంటిన్యూస్లీ. నిన్న వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఈ గవర్నమెంట్ బీజేపీకి 272 కన్నా తక్కువ వచ్చాయి కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ డౌట్ఫుల్ ఉంటుంది. కరెక్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఫీలింగ్ వచ్చేంత వరకు మార్కెట్స్ రియాక్ట్ కావని చెప్పని ఈరోజు మార్నింగ్ జరిగింది చూడండి. ఈరోజు మార్నింగ్ ఏమైందంటే 10:30-11 అప్పుడు టీడీపీ వాళ్ళు ఆ, ఢిల్లీకి వెళ్తున్నాము, ఎన్డీఏ పార్టిసిపేట్ చేసేదానికి అని చెప్పారు. అండ్ అలానే బీహార్ అతను కూడా నితీష్ కుమార్ కూడా అదే చెప్పాడు. కాబట్టి ఇట్ ఇస్ ఎ కన్ఫర్మేషన్ దట్ మార్కెట్ వాళ్ళు సపోర్ట్ చేయబోతున్నారు అని చెప్పని అక్కడి నుంచి కొంచెం పెరగడం మొదలుపెట్టింది. లేదంటే మార్నింగ్ అప్ ఓపెన్ అయ్యి నేరుగా కిందకి వెళ్ళింది. మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చెక్ చేసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 49,106 దగ్గర, 47,486 దగ్గర ఓపెన్ అయింది. 47,486 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏమైంది, అది నేరు కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయి లో టచ్ అయింది 46,446. ఈ 46,446 మనకి టీసీఆర్ లెవెల్లో ఈ కింద లెవెల్ కానీ చూసుకుంటే మీకు ఆ కింద లెవెల్ అదే ఉంటుంది. సో మీరు అది అక్కడ లో టచ్ అయిన తర్వాత 47,486 ఎప్పుడైతే క్రాస్ అయిందో, ఓపెన్ క్రాస్ అయిందో మీరు చెక్ చేసుకోండి. 47,486 నుంచి ఆల్మోస్ట్ 49,348 అంటే హై. అది ఆల్మోస్ట్ నియర్లీ ఒక 2,000 పాయింట్స్ వరకు ఆల్మోస్ట్ పెరిగిపోయింది. అంటే 2,000 పాయింట్స్ నియర్లీ ఆల్మోస్ట్ పెరిగింది. మీరు లో కానీ చెక్ చేసుకుంటే మీరు చూడండి 46,465 కదా. యాక్చువల్లీ లెవెల్స్ మూవ్ అవుతున్న కొద్దీ ఇక్కడ ఫర్దర్ లెవెల్ లో లెవెల్ కనిపించదు. కానీ ఇక్కడ మీరు రైట్ సైడ్ టీసీఆర్ కానీ చూసుకుంటే ఈ 47,720 238 ఉంది చూసారా, అది క్రాస్ అవ్వగానే మీకు ఎక్కడికి వచ్చింది చూడండి, అది 48,192కి వచ్చింది. అంటే అట్ అబౌట్ 11 o'clock అప్పుడు 47,238 క్రాస్ అయింది. 47,238 క్రాస్ అయింది. అక్కడి నుంచి నేరుగా 48,192కి వచ్చింది. అక్కడి నుంచి 48,566, 48,836కి వచ్చి అది 49,106 దాని టీసీఆర్. అది క్లోజ్ అయింది, పైకి వెళ్ళింది 49,348కి వెళ్ళింది. మళ్ళీ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 49,106 దగ్గర, అంటే 49,054 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర దగ్గర టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది. ఏది మన బ్యాంక్ నిఫ్టీ. నిన్న వీడియోలో నేను ఇదే చెప్పాను మీకు. ఎందుకంటే మార్కెట్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చేంత వరకు మార్కెట్లో వోల్టాలిటీ ఉంటుందండి. కానీ ఎప్పుడైతే 11 o'clockకి టీడీపీ అండ్ నితీష్ కుమార్, బీహార్ నితీష్ కుమార్, జేడీయూ వాళ్ళిద్దరూ ఆ, మేము అటెండ్ అవుతున్నాం మన ఎన్డీఏ మీటింగ్ అని చెప్పారు. 292 ఎంత ఉందో, 294 ఎంత ఉంది, అది కన్ఫర్మ్ దట్ గవర్నమెంట్ ఫామ్ అని చెప్పని. అప్పుడు ఏమైంది చూడండి, అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు పెరుగుతూ వస్తున్నాయంటే నిన్న బాగా పడింది కదా, చాలా షార్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. అండ్ ఈవెన్ మీరు చెక్ చేసుకుంటే మీకు స్పాట్ బ్యాంక్ నిఫ్టీకి, ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీకి డిస్కౌంట్లో ఉంది. అలా నిఫ్టీ కూడా డిస్కౌంట్లో ఉంది. సెన్సెక్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా డిస్కౌంట్లోనే ఉన్నాయి. సో అవన్నీ కవర్ అవ్వాలి కదా, అవి ఈరోజు కొంచెం కవర్ అయింది. సో రేపు మనకు మెయిన్ ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. మనకి రేపు రేపు ఎలా ఉంటుంది మనకి మార్కెట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది కదా. రేపు మార్కెట్లో మనం క్వశ్చన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, రేపు ఈరోజు ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఎన్డీఏ మీటింగ్ అంతా జరిగిపోయింది. అండ్ వాళ్ళు ఒక కన్క్లూషన్కి వచ్చారు కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని. ఆ కన్క్లూషన్కి వచ్చారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ మార్నింగ్ అప్ ఓపెన్ అయ్యే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. అప్ ఓపెన్ అయ్యి 49,106 పైన కానీ ఉంటే మీకు 49,376, 49,646 అలా పైకి వెళ్ళిపోతుంది బ్యాంక్ నిఫ్టీ. సేమ్ మీరు కానీ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీరు అది ఈరోజు క్లోజ్ అయింది చూడండి, 22,620 దగ్గర క్లోజ్ అయింది. దానిలో మీకు 21,791, 21,791 దగ్గర క్లోజ్ అయింది, లో టచ్ అయింది. ఓపెన్ అయింది మీరు దీన్ని చెక్ చేసుకుంటే 22,128 దగ్గర ఓపెన్ అయింది, అప్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి చాలా ఫాస్ట్ కిందకు వచ్చింది, దగ్గర దగ్గర 21,791 వరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ క్రాస్ అయింది, 21,791 దగ్గర క్రాస్ అయింది. చూడండి, అది 22,000 ఎప్పుడైతే ఓపెన్ క్రాస్ అయిందో 22,128 అక్కడ ఆల్మోస్ట్ 22,600 ఇక్కడ చెక్ చేసుకోండి సార్. హై ఈస్ 22,667, ఆ హై టచ్ అయింది 22,670 అనుకోండి, ఆల్మోస్ట్ హై.
ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఓపెన్ క్రాస్ అయిన తర్వాత అక్కడి నుంచి అది హై టచ్ అయింది, 500 పాయింట్ టచ్ అయింది. టోటల్ అబ్బాయి 700 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీస్ అబ్బాయి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైన ఉంది. బ్యాంక్ నిఫ్టీస్ అబ్బాయి ఆల్మోస్ట్ 2100 పాయింట్స్. అలానే మీకు సెన్సెక్స్ అది అబ్బాయి 2300 పాయింట్స్. అలానే మీకు ఫిన్ నిఫ్టీ కూడా అది అబ్బాయి మీకు ఆల్మోస్ట్ 863 పాయింట్స్. ఇవన్నీ ఏంటంటే మీకు జనరల్గా మీరు క్యాండిల్ స్టిక్ చూస్ కానీ ట్రేడ్ చేస్తే మీకు కోరిలేషన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ ఇక్కడ మీరు కానీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూసి కానీ ట్రేడ్ కానీ చేస్తే మీకు నిన్న క్లోజింగ్ వచ్చేటప్పటికి బాగా పడింది కదా, నిన్న క్లోజింగ్ వచ్చేటప్పటికి ఈ టీసీఆర్ లెవెల్స్లో అది లో 3 దగ్గర లో 4 దగ్గర ఉంది. అంటే ఇట్ ఈస్ రెడీ ఫర్ ఎ బౌన్స్ అని అర్థం. లో 3 లెవెల్లో ఆర్ లో 4 లెవెల్స్ దగ్గర కానీ ఒక స్టాక్ కానీ ఉంది అంటే, స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఏదైనా ఉందంటే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి ట్రై చేస్తుంది. అందుకని ఈరోజు జరిగింది ఏమైంది, ఓపెనింగ్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ నిన్నటి క్లోజ్ వరకు వెళ్ళింది, దానికన్నా కొంచెం కింద వెళ్ళింది, అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా పైకి వచ్చి చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ 700 పాయింట్స్ అప్ వెళ్ళిపోయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ పెరిగిపోయినాయి. ఇవి నార్మల్ ఏంటంటే ఇవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరంటే వాళ్ళకి ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో అవేం తెలియవు మనకి. ఎందుకంటే దాని వల్ల గ్రీన్ రెడ్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ అవేవో చెత్త వస్తాయి కానీ ఇంకేం రావు. సో ఇవన్నీ న్యూస్ బేస్డ్ అని మీరు అనుకోవచ్చు. న్యూస్ బేస్డ్ కాదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ట్రెండ్ అనాలిసిస్లో మీకు మెయిన్ ట్రెండ్ అనాలిసిస్లో మీకు ఫస్ట్ ట్రెండ్ లెవెల్స్లో మీకు ఫస్ట్ తెలిసేది ఏంటంటే ముందు ఇక్కడ ఇండికేట్ చేస్తుంది, తర్వాత ఈవెంట్ జరుగుతుంది. మీకు అది నిన్న టీసీఆర్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ అక్కడ వరకు వెళ్ళేది చాలా కిందకి వెళ్ళిపోయింది. 21,079 దగ్గర వరకు వెళ్ళింది. ఈరోజు 20,669 లో టచ్ అయింది. 20,666 లో టచ్ అయింది. అక్కడి నుంచి 21,079 ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆల్మోస్ట్ అది చూడండి 11 or 12 లో నుంచే బౌన్స్ అయింది. అక్కడ క్రాస్ అయిందో టీసీఆర్ లెవెల్ కంపేర్ చేసుకుంటే అక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో చెక్ చేసుకోండి. నియర్లీ ఆల్మోస్ట్ 600 పాయింట్స్, 700 పాయింట్స్ పెరిగిపోయింది. ఇది ఫిన్ నిఫ్టీ, సారీ నేను చెప్పేది నాట్ నిఫ్టీ కాదు, ఈ ఫిన్ నిఫ్టీని చూసి చెప్తున్నాను చూడండి. ఇది దీని టీసీఆర్ వచ్చి 21,913. అక్కడి నుంచి నిన్న బాగా పడింది కదా, పడిన తర్వాత చూడండి కిందకి ఎక్కడికి వెళ్ళింది, 20,669కి వెళ్ళింది. 666 ఇస్ లో. అండ్ అక్కడి నుంచి 21,079 క్రాస్ అవ్వగానే 21,505, 21,672, 21,792. దాని హై వచ్చేది 21,778. ఇక్కడ 785 అనుకోండి యాక్చువల్ హై. ఇది మనకి మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటాను. మీ చార్ట్స్ చూస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది తెలుస్తుంటుంది, మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ఇన్ అడిషన్ టు దట్ మాకు లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఆల్మోస్ట్ అంటే మార్నింగ్ ఫస్ట్ అవర్ అంతా అది పుట్ ఆప్షన్స్ బై ఉన్నాయి. మార్నింగ్ ఫస్ట్ అవర్ అంతా మీకు పుట్ ఆప్షన్స్ బై ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ముందు దానికన్నా ముందు ఒకసారి మనం ఈ స్టాక్స్ చెక్ చేసుకుందాం. ఈ స్టాక్స్లో మీరు చూడండి, ఈ నిఫ్టీ స్టాక్స్లో ఇన్ఫీ పెరిగింది, రిలయన్స్ పెరిగింది, టీసీఎస్ పెరిగింది, అండ్ ఎల్ఎన్టీ పెరిగింది. బ్యాంక్ స్టాక్స్లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పెరిగాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి 68 రూపీస్ అప్ ఉంది. ఇది ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్, సారీ కోటక్ బ్యాంక్, సారీ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ మూడు ఇంకా టచ్. ఇండస్ఇండ్ బ్యాంక్ నేను 3-4 డేస్ నుంచి చెప్తూ వస్తున్నాను చూడండి, అది ఇంకా 52 సైజ్ టచ్ అవ్వలేదు, ట్రై చేస్తుంది టచ్ అయ్యేదానికి అని చెప్పి ఈరోజు 100 రూపాయలు పెరిగింది అది. కోటక్ బ్యాంక్ దగ్గర దగ్గర, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర దగ్గర 4.5% పెరిగింది. ఇవన్నీ ఇంకా టచ్ అవ్వాల్సినవి. ఇప్పుడు రిలయన్స్ ఆల్రెడీ మొన్న 3023 టచ్ అయింది, కిందకు వచ్చింది. రేపు కానీ ఈ న్యూస్ ఫేవరబుల్ టు రిలయన్స్ అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ రేపు మార్నింగే రిలయన్స్ ఒక్కటే లిఫ్ట్ చేస్తుందేమో అనుకుంటున్నాను మార్కెట్ని. లిఫ్ట్ చేసి ఇట్ విల్ ట్రై టు మూవ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ మూవ్ చేసేదానికి ట్రై చేస్తాయి. బ్యాంక్ స్టాక్స్, రిలయన్స్ అండ్ ఈ టెక్ స్టాక్స్ కలుపుకునేది దే మే లిఫ్ట్ ద మార్కెట్ హయ్యర్ లెవెల్స్. సరే మార్నింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ ఈ లెవెల్స్ చూసుకోండి. లెవెల్స్ చూసుకునేది మన ఈ చార్ట్లో నేను దీంట్లోనే ఇస్తున్నా కాబట్టి అది ఎక్కడ క్లోజ్ అయిందో చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ మీరు కీ లెవెల్ టు వాచెస్ 49,106 వాచ్ చేయండి. వాచ్ చేస్తున్న అది కానీ పైన కానీ ఉంటే మాత్రం చాలా పైన ఓపెన్ అయితే చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది, చెక్ చేసుకోండి. తర్వాత మా లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది. దాంట్లో మేము సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక సెట్లో ఇస్తుంటాము. తర్వాత బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇంకో సెట్లో ఇస్తున్నాము.
దానివల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ అంతా పుట్స్ పోయి వచ్చాయి, తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత కంటిన్యూస్గా కాల్సే బయలు ఉన్నాయి. కంటిన్యూస్గా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు చెక్ చేసుకోవచ్చు, లైన్ బై లైన్ స్టడీ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది మన ప్రోడక్ట్కి సంబంధించింది. మీరు మా లైవ్ వాయిస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ అండ్ హ్యావ్ ఈజీ ట్రేడింగ్. ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అర్థం కాదు, అర్థం చేసుకోండి. మీరు సింపుల్గా ఉన్న చార్ట్స్ అర్థం చేసుకొని ట్రేడ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే మీకు ఏమైనా ట్రేడింగ్ టైంలో డౌట్స్ ఉన్నా సరే మాకు డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ పెడితే మేము విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఆర్ రిన్యూ యువర్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ.